Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యూనిట్ 2 ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేంజ్ ఆఫ్ బేసిస్. ఇది 5th సెమిస్టర్ LAQs ఎక్స్ప్లెనేషన్ లీనియర్ ఆల్జిబ్రా సిలబస్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ నోట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి వీడియోది. ఆ లింక్ ప్రెస్ చేసి వీడియో చూడండి. అందులో నేను చెప్పాను ఆ వీడియోలో PDF అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. ఓకే, ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాం. ఇందులో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పార్ట్ 1 పార్ట్ 2 టైప్ తీస్తాను యూనిట్ 2. ఓకేనా, పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ అండ్ పార్ట్ 2లో కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ఇక్కడ చాప్టర్ పేరు ఏంటిదండి? ఫస్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చేంజ్ ఆఫ్ బేసిస్. ఫస్ట్ మనం ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ చేంజ్ ఆఫ్ బేసిస్ అనేది నేను పార్ట్ 2లో కానీ పార్ట్ 1లో వీలైతే చెప్తాను. ఓకే, ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి చూద్దాం. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇది. The rank of a matrix A is defined as the dimension of the column space of A. దీని అర్థం ఏంటిదంటే ర్యాంక్ ఏ అనేది డైమెన్షన్ కాలమ్ ఏకి ఈజ్ ఈక్వల్స్ అన్నట్టు. ఇక్కడ ర్యాంక్ ఏ వాల్యూ ఏమైతే డైమెన్షన్ కాలమ్ ఏ వాల్యూ అది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డైమెన్షన్ కాలమ్ ఏ వాల్యూ ర్యాంక్ ఏ అవుతుంది. ఓకే, అర్థమైందా? ర్యాంక్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ కాలమ్ ఏ. ఇదేందనేది మీకు ఒక థీరం ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు ఆ థీరంలో అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇది బేసిస్ ఫర్ రో స్పేస్ అండ్ బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అంటే ఏంటి ఇప్పుడు ఇది చూద్దాం. బేసిస్ ఫర్ రో స్పేస్ అంటే నాన్ జీరో రోస్ ఉంటాయి కదా ఇన్ ఏ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్లో నాన్ జీరో రోస్ అంటే జీరోస్ ఉన్నా కానీ అందులో ఏదైనా ఒక నెంబర్ ఉంటే అది నాన్ జీరో అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఇచ్చాను కొన్ని ఎగ్జాంపుల్స్. ఇక్కడ నాన్ జీరో రోస్ అన్నట్టు, ఇక్కడ కూడా నాన్ జీరో రోస్ అంటే ఇక్కడ 1 ఉంది కదా, అందుకని నాన్ జీరో అయింది. ఒకవేళ ఇక్కడ 1 + 0 ఉంది అనుకోండి, అది 0 రో అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా నాన్ జీరో. డన్. నాన్ జీరో రోస్ అన్ని బేసిస్ ఫర్ రో స్పేస్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ బేసిస్ ఫర్ రో. ఇప్పుడు బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అంటే బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ ఎట్లా కనుక్కోవాలంటే నెంబర్ ఆఫ్ పివట్ కాలమ్స్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. పివట్ కాలమ్స్ అనేది నేను సపరేట్ వీడియో చేశాను, ఒకసారి ఈ ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఈ 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. పివట్ కాలమ్స్ గురించి సపరేట్ వీడియో చేశాను, అది అర్థమవుతుంది మీకు. ఈ నెంబర్ ఆఫ్ పివట్ కాలమ్స్ ఎన్ని ఉంటే అన్ని బేసిస్ ఫర్ కాలమ్స్ చూసి అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ LAQs ఎక్స్ప్లెనేషన్ ఇది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీట్ అయిన క్వశ్చన్ చాలాసార్లు, లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. ఒకసారి పేపర్ చెక్ చేయండి. ఇక్కడ స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ థీరం. స్టేట్ అండ్ ప్రూవ్ ర్యాంక్ థీరం. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది నేర్చుకున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ కంపల్సరీ రాయాలి. ద డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ అండ్ ద రో స్పేస్ ఆఫ్ అన్ m/n మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏంటి దీని అర్థం? డైమెన్షన్ కాలమ్ స్పేస్, డైమెన్షన్ రో స్పేస్ అనే మ్యాట్రిక్సెస్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. ద కామన్ డైమెన్షన్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఆల్సో ఈక్వల్స్ టు ది నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ అండ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. ఇక్కడ ర్యాంక్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు n. ర్యాంక్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు n అని మనం ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ని మీరు బట్టి పడతారా, మీకు ఎలా అర్థమవుతే అలా ప్రాక్టీస్ చేయండి. స్టేట్మెంట్కి 5 మార్క్స్ ఖచ్చితంగా వేస్తారు. ఓకే, LAQ క్వశ్చన్ వస్తే 15 మార్క్స్ కదా LAQ, 5 మార్క్స్ స్టేట్మెంట్కే వస్తాయి మీకు. ఓకే, మిగతా 10 మార్క్స్ ప్రూఫ్ చేసినందుకు వేస్తారు. స్టేట్మెంట్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఇప్పుడు ప్రూఫ్, ఇక్కడ ఏ ఈజ్ అన్ m/n మ్యాట్రిక్స్ అని స్టేట్మెంట్లో వచ్చింది కదా మనకు. ఏ అనేది m/n మ్యాట్రిక్స్.
సో ఇక్కడ ద డైమెన్షన్ ఇచ్చింది రాసాను అంతే. ద డైమెన్షన్ ఆఫ్ కాలమ్ స్పేస్ అండ్ ద డైమెన్షన్ ఆఫ్ రో స్పేస్ అండ్ n/n మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ అన్నాడు. అంటే డైమెన్షన్ కాలమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ రో ఏ కదా. దాని అర్థం డైమెన్షన్ కాలమ్ ఏ ఉన్ను డైమెన్షన్ రో ఏ అవి రెండు ఈక్వల్ అనే ఇచ్చిండు. అదేగా దీని అర్థం, ఇక్కడ రాశాను ఇక్కడ. డన్. ఇప్పుడు ఇంకోటి, ఆల్సో ద కామన్ డైమెన్షన్ ద ర్యాంక్ ఏ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. ఇక్కడ చూడండి, ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డైమెన్షన్ కాలమ్ ఏ. అంటే డైమెన్షన్ కాలమ్ అంటే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనకు డైమెన్షన్ కాలమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు, డైమెన్షన్ రో ఏ ఇచ్చిండు. ఇప్పుడు ర్యాంక్ ఏ అనేది ఏమైంది, డైమెన్షన్ కాలమ్ ఏ అయింది, డైమెన్షన్ రో ఏ అయింది, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. ఈ మూడిటికి ర్యాంక్ ఏ అనేది ఈజ్ ఈక్వల్స్ టు అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఈ బాక్సెస్ మొత్తం ఖచ్చితంగా కొట్టండి. ఇగో ఇక్కడ బాక్స్ ఖచ్చితంగా కొట్టాలి. కంపల్సరీ కొడితేనే వాళ్ళు మార్క్స్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ దేర్ ఫోర్ ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటన్నట్టు, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. అంతే కదా, ర్యాంక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్కి ఏముంది, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. ఇప్పుడు డైమెన్షన్ కాలమ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. అవి రెండు ఈక్వలే. ఓకేనా. ఇప్పుడు హియర్ ఫస్ట్ డైమెన్షన్ నల్ ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కుందాం. ఫస్ట్ డైమెన్షన్ నల్ ఏ అంటే ఇక్కడ చూడండి, డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్సే కదా. ఇప్పుడు డైమెన్షన్ కాలమ్ ఏ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అయినప్పుడు అండ్ డైమెన్షన్ రో ఏ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అయినప్పుడు డైమెన్షన్ ఆఫ్ నల్ ఏ ఏమవుతుంది, నాన్ పివోట్ కాలమ్స్ అవుతుంది. అంటే పివోట్ కాలమ్స్ కానివి డైమెన్షన్ నల్ ఏ అవుతుందని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. దీనికి మనం ఏం చేస్తున్నామంటే, గివెన్ దట్ ద మ్యాట్రిక్స్ లైస్ n కాలమ్స్ అని ఇచ్చిండు మనకు ప్రూఫ్లో. ఇక్కడ స్టేట్మెంట్లో చూడండి, ఇక్కడ n అని ఇచ్చిండు కదా, డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు n అని. అందుకని n మ్యాట్రిక్స్ అది. ఇక్కడ ఏంటి, దట్ ద మ్యాట్రిక్స్ లైస్ n కాలమ్స్ అన్నాడు అండ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అన్నాడు. సో ఇక్కడ n ఈజ్ ఈక్వల్స్ టు అని పెట్టి నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అని పెట్టండి. పెట్టిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ర్యాంక్ ఏ రాసుకోవచ్చా. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అంటే డైమెన్షన్ నల్ ఏ రాసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ నాన్ పివోట్ కాలమ్స్ అంటే డైమెన్షన్ నల్ ఏ, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ అంటే ర్యాంక్ ఏ రాసుకోవచ్చు కదా. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఇది అయింది. డన్. ఇప్పుడు ఇవి ఎన్ని ఉందా, ఎన్ అటు దిక్కు ఇటు దగ్గర రివర్స్ చేయండి అంతే. ర్యాంక్ ఏ ప్లస్ డైమెన్షన్ నల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు n. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. నేను ఈజీగా స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావాలని ఇలా రాశానండి. ఓకేనా. డైరెక్ట్ నేను ఇక్కడ ఏం చెప్పానో బాక్స్ కొట్టుకుంటూ నీట్గా ఇక్కడ ఆరోస్ పెట్టుకుంటూ ఇలాగే ఎగ్జామ్లో రాయండి. ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ మార్క్స్ వేస్తారు. ఫుల్ మార్క్స్ పడకపోయినా మీకు అట్లీస్ట్ 15 మార్క్స్కి 13 ఆర్ 12 మార్క్స్ అన్నా పడతాయి కంపల్సరీ. ఓకేనా. చాలా పెద్దగా ఉంటుంది ఈ థీరం అనేది, ర్యాంక్ థీరం. నేను చిన్నగా స్టెప్ బై స్టెప్ మెయిన్ పాయింట్స్ తీసుకొని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా, ఈ ఏ అనే మ్యాట్రిక్స్కి మనం ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ థీరం బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ ర్యాంక్ ఏ కనుక్కోవాలంటే ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ కనుక్కోవాలి. ర్యాంక్ ఏ కనుక్కోవాలి అంటే నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ ఎన్ని కనుక్కోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ డైమెన్షన్ కాలమ్ ఏ అనేది కూడా నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏ. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చింది కదా, ఈ ఏ మ్యాట్రిక్స్ యొక్క పివోట్ కాలమ్స్ కనుక్కోవాలి. ఎన్ని పివోట్ కాలమ్స్ వచ్చాయో అవి ర్యాంక్ ఏ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. అండ్ ఆల్సో ఫైండ్ బేసిస్ ఫర్ రో స్పేస్ అన్నాడు, బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అండ్ బేసిస్ ఫర్ నల్ స్పేస్. బేసిస్ ఫర్ రో స్పేస్, కాలమ్ స్పేస్ అండ్ నల్ స్పేస్ కూడా కనుక్కోవాలి. ఇక థీరన్ బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అండ్ రో స్పేస్ ఇంతకుముందు చెప్పాను కదా. ఓకే, ఇక్కడ చూడండి, బేసిస్ ఫర్ రో స్పేస్ అంటే నాన్ జీరో
రోస్ ఉంటాయి కదా, అవన్నీ బేసిస్ ఫర్ రో స్పేస్ కింద వస్తాయి. బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అంటే ఎన్ని పివట్ కాలమ్స్ ఉంటే అన్ని బేసిస్ ఫర్ కాలమ్ స్పేస్ అయితే. ఇప్పుడు బేసిస్ ఫర్ నల్ స్పేస్ అంటే నేను చెప్తాను వీడియోలో. ఓకే, ఇప్పుడు సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. గివెన్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చిండు, ఏ మ్యాట్రిక్స్ ఎంత, ఇది ఏ మ్యాట్రిక్స్ వచ్చేసి ఇది. డన్. ఇప్పుడు ఏం చేయాలంటే రెడ్యూస్, దీన్ని ఏం చేయాలి మనం, ఈ ఏ మ్యాట్రిక్స్ని పివట్ కాలమ్స్కి రెడ్యూస్ చేయాలి. కాబట్టి ఏం చేస్తామంటే నౌ రెడ్యూస్ ఏ టు ఎకలాన్ ఫామ్. ఇక్కడ ఎకలాన్ ఫామ్ అంటే ఏంటంటే పివట్ కాలమ్స్ కన్వర్ట్ చేయడాన్ని మనం ఎకలాన్ ఫామ్ కూడా అంటాం. ఓకే, మీకు అర్థమవుతుంది చూడండి, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కదా. ఇప్పుడు ఎకలాన్ ఫామ్కి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీకు ఏం చెప్పాను, ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉండాలి. ఓకేనా, నేను ప్రీవియస్ యూనిట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను పివట్ కాలమ్స్ ఎలా చేసేది అనేది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 0 ఉండాలి. అండ్ థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేటివి 0 ఉండాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఎకలాన్ ఫామ్ ఎక్కడ కన్వర్ట్ చేయాలో, ఎట్లా చేయాలనేది. ఇక్కడ R2 రో 2ని, ఇప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది ఆల్రెడీ 1 ఉంది, దాన్ని ఏం ముట్టుకోకండి రో 1ని. ఇప్పుడు రో 2ని చేంజ్ చేద్దాం మనం. రో 2 సెకండ్ రోని చేంజ్ చేద్దాం. సెకండ్ రోని ఏం చేస్తానంటే R2 ప్లస్ R1 చేస్తున్నాను. అంటే ఈ రోని మొత్తం ఈ ఫస్ట్ రోకి మొత్తం ప్లస్ చేస్తున్నా. ఇప్పుడు ప్లస్ అయితే ఏమవుతుందంటే ఇక్కడ -1 ప్లస్ 1 అంటే 0 అవుతుంది. ఇక్కడ ఈ -1 ప్లేస్లో 0 వస్తుంది. చూడండి 0 వచ్చిందా. అలాగే ఈ +2 -4 ఎంత, -2 -4 +9 +5 +1 -7 ఎంత వస్తుంది, -6. ఇక్కడ మనం రో 2నే చేంజ్ చేసాం. ఇక్కడ రో 1 అలాగే ఉంది అండ్ రో 3 కూడా అలాగే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ థర్డ్ రోలో ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ 0 చేసేద్దాం. చేయాలంటే రో 3ని చేంజ్ చేయాలి మనం. ఓకేనా, రో 3ని చేంజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఈ రో 3ని ఏం చేస్తానంటే R3 - 5R1 చేస్తున్నాను. ఎందుకు, ఇక్కడ 5 ప్లేస్లో 0 రావాలి కాబట్టి. ఇక్కడ రో 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉంది. ఈ ఫస్ట్ ప్లేస్కి 5తో మల్టిప్లై చేస్తే 5 1 5 అవుతుంది కదా. ఇక్కడ 5 ఉంది అండ్ ఇక్కడ మైనస్ చేస్తున్నాం మనం. 5 - 5 అంటే ఎంత, 0 కదా. అప్పుడు ఇక్కడ 5 అనే ప్లేస్లో 0 వస్తుంది కదా. డన్, అందుకని అలా చేశాను. ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది అండ్ ఇక్కడ 6 మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అండ్ ఇక్కడ 5 4 ఎంత, 20. 6 + 20 ఎంత, 26. ఇక్కడ వైట్ మార్క్ చూడండి 26. అండ్ ఇక్కడ 10 ఉంది, -9 5 9s. ఇక్కడ 10 -5 × 9 ఎంత, -5 × 9 5 9s ఎంత, 45. 10 - 45 అంటే -35 వస్తుంది. ఇక్కడ 7 మైనస్ ఎంత, ప్లస్. ఇప్పుడు 5 × 7 అంటే 5 7s ఎంత, 35 కదా. ఇక్కడ 7 + 35 ఎంత, 42. ఇక్కడ మనం రో 3ని చేంజ్ చేసాం. రో 1 అలాగే ఉంచాం, రో 3ని అలాగే ఉంచాం. ఇప్పుడు మనకు థర్డ్ రోలో ఓన్లీ ఫస్ట్ ప్లేస్ మాత్రమే 0 అయింది. ఇక్కడ మనకు సెకండ్ ప్లేస్ 0 కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే రో 3ని చేంజ్ చేద్దాం. ఇక్కడ రో 3ని మనం ఏం చేస్తున్నామంటే R3 + 13 R2 చేస్తున్నాను. ఎందుకు, R2ని 13తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ R3లో చూడండి సెకండ్ ప్లేస్ అనేది 26 ఉంది. ఇక్కడ R2 చూడండి సెకండ్ ప్లేస్ అనేది -2 ఉంది. ఈ -2కి 13ని మల్టిప్లై చేస్తే 26 వస్తుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ రో 3లో సెకండ్ ప్లేస్ +26, రో 2లో సెకండ్ ప్లేస్ -26 క్యాన్సిల్ అవుతే ఇక్కడ 0 వస్తుంది కాబట్టి అందుకని 13ని మల్టిప్లై చేస్తున్నాను. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి 0 వస్తుంది, 0 వచ్చింది కదా. ఇది 0 వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ -35 + 13 × 5
ఎంత, ఇక్కడ 30 వస్తుంది. ఇక్కడ ఒకసారి ఇది క్యాల్కులేషన్ చేసుకోండి మీరు. ఓకే, రఫ్ బుక్ ముందర పెట్టుకొని చేయండి. లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఓకేనా, ఇదన్నీ చేస్తే మనకు రో 3 అనేది ఈ విధంగా వచ్చింది. డన్. ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 అయింది, సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 అయింది, థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ 0 అయింది. మనం అనుకున్న కండిషన్స్ ట్రూ అయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రో 3ని మనం ఒక పని చేయాలి. ఇక్కడ 30 - 36 ఉంది. ఇప్పుడు ఇది 6 టేబుల్లో కట్ అవుతుంది కదా, కాబట్టి R3 / 6 చేయండి. 6 చేస్తే ఈ 30 అనేది 6 టేబుల్లో 5 వస్తుంది, కాబట్టి 6 5 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి 36 ఎప్పుడు వస్తుంది 6 టేబుల్లో, 6 6 36 కాబట్టి 6 వచ్చింది. డన్. ఇప్పుడు 6 వచ్చింది కదా. ఇక్కడ ఇంకోటి, ఈ థర్డ్ రో మొత్తం 0 చేయాలండి. ఈకోలాన్ ఫామ్కి కన్వర్ట్ చేయాలంటే థర్డ్ రో మొత్తం 0 చేయాలి. కాబట్టి ఇక్కడ ఏం చేశానంటే నేను R3ని చేంజ్ చేస్తున్నాను, మళ్ళీ R2ని కాదు, R1ని కాదు, R3ని చేంజ్ చేస్తున్నాను. ఎట్లా అంటే R3 - R2 చేస్తున్నాను. అంటే 5 - 5 అంటే ఇక్కడ 0 వస్తుంది. -6 +6 అవుతుంది. -6 + 6 అంటే 0, ఇక్కడ కూడా 0 వస్తుంది. సో థర్డ్ రో మొత్తం 0 అయిపోయిందండి. ఓకే, ఈ థర్డ్ రో మొత్తం 0 అయిపోయింది. రో 3ని చేంజ్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ A = తీసేసి ఇట్లా సిమిలర్ అనే సింబల్ పెట్టండి. ఎందుకు సిమిలర్ అంటే ఈ A ఈ మ్యాట్రిక్స్ని Bకి ఇచ్చేసిందండి. ఓకేనా, ఎందుకు ఈకోలాన్ ఫామ్కి కన్వర్ట్ చేశానో నువ్వు తీసుకో అని Bకి ఇచ్చేసింది. ఓకే, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓకే, ఈజీగా అర్థం అవ్వాలని. అందుకే = తీసేసి సిమిలర్ అని పెట్టి ఈ మ్యాట్రిక్స్ని B తీసుకోండి. అందుకని B. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ B అనే మ్యాట్రిక్స్ని we know that non-zero rows of B form a basis for row A. ఈ B మ్యాట్రిక్స్లో నాన్-జీరో రోస్ ఉంటాయి కదా. ఇక్కడ నాన్-జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, ఈ ఫస్ట్ రో అనేది నాన్-జీరోనే, సెకండ్ రో అనేది నాన్-జీరోనే కదా. ఇప్పుడు ఈ B మ్యాట్రిక్స్లో నాన్-జీరో రోస్ అనేవి బేసిస్ ఫర్ రో ఏని ఫామ్ చేస్తుందని అంటుండు. ఇక్కడ చూద్దాం మనం. బేసిస్ ఫర్ రో ఏ ఇప్పుడు ఏమైంది, ఈ ఫస్ట్ రో అనేది నాన్-జీరో కాబట్టి అండ్ సెకండ్ రో నాన్-జీరో కాబట్టి ఈ సెట్లో వస్తుంది. సో బేసిస్ ఫర్ రో ఏ కనుక్కోమన్నాడుగా మనకు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ స్టేట్మెంట్లో బేసిస్ ఫర్ రో ఏ కూడా కనుక్కోమన్నాడు, కాబట్టి బేసిస్ ఫర్ రో ఏ కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఏం కనుక్కోవాలి, బేసిస్ ఫర్ నల్ ఏ అండ్ బేసిస్ ఫర్ కాలమ్ ఏ. ఈ రెండు కనుక్కోవాలంటే రెడ్యూస్ B మ్యాట్రిక్స్ టు ఎకలాన్ ఫామ్. ఇక్కడ B మ్యాట్రిక్స్ని కూడా ఎకలాన్ ఫామ్కి రెడ్యూస్ చేయాలి. ఏని రెడ్యూస్ చేసే కదా సార్ ఈకోలాన్ ఫామ్కి కన్వర్ట్ చేస్తేనే ఎంత వచ్చింది. మళ్ళీ ఈకోలాన్ ఫామ్ ఎట్లా చేస్తారంటే నెక్స్ట్ Bని ఈకోలాన్ ఫామ్కి ఎలా కన్వర్ట్ చేయాలంటే పివోట్ కాలమ్స్ని మనం సిమిలర్ చేయాలి. ఓకేనా, పివోట్ కాలమ్స్ని ఈ మ్యాట్రిక్స్లో పివోట్ కాలమ్స్ మనం ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలి అంతే. నెక్స్ట్ ఈకోలాన్ ఫామ్ అంటే పివోట్ కాలమ్స్ని కనుక్కోవాలి. దాని ఇప్పుడు B మ్యాట్రిక్స్ చూద్దాం. ఇవ్వండి పివోట్ కాలమ్స్ అంటే నేను చెప్పాను, పివోట్ కాలమ్స్ సపరేట్ వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. ఇక్కడ పివోట్ కాలమ్స్ అన్నీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ పివోట్ కాలమ్స్, అండ్ ఇక్కడ ఫస్ట్, సెకండ్ పివోట్ కాలమ్స్. ఇది కూడా పివోట్ కాలమ్ అవుతుంది, కానీ ఈ రెండు సేమ్ ప్లేస్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక్కటే కాలమ్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు పివోట్ కాలమ్స్ కనుక్కున్నాం మనం B మ్యాట్రిక్స్ యొక్క. ఇప్పుడు B మ్యాట్రిక్స్ తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ కాలం అనేది ఆల్రెడీ పివోట్ కాలం అయింది. ఇక్కడ 1 0 0 ఫస్ట్ కాలం ఈజ్ ఆల్రెడీ పివోట్ కాలం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో ఏమైనా పివోట్ కాలమ్స్ వస్తాయా చూడాలి. దానికి నేను ఏం చేస్తానంటే R1ని చేంజ్ చేస్తున్నాను. ఎందుకు, ఇక్కడ -4 ఉంది కదా, ఈ -4ని 0 చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే అర్థం చేసుకోండి, ఇప్పుడు చెప్తాను. R1 - 2R2 చేయండి. R1 - 2R2. ఇప్పుడు -4 ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s 4 అవుతుంది. ఇక్కడ -4 + 4 అంటే ఇక్కడ ఫస్ట్ రోలో సెకండ్ ప్లేస్ అనేది 0 అవుతుంది. ఓకే, 0 అవుతుంది కదా, 0 అవుతుంది. అండ్ ఇక్కడ 9 కాడ ఏమవుతుందంటే ఇక్కడ 5 -
2 9s 18 అంటే 5 మైనస్ 18 అంటే 5 మైనస్ 18. ఇక్కడ మన R1 ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ R2 మైనస్ R1 చేస్తలేం మనం, R1 మైనస్ 2 R2 చేస్తున్నాం కాబట్టి R1 ఫస్ట్ తీసుకోవాలి. 9 మైనస్ 2 5s 10 కదా, 9 మైనస్ 10 అంటే -1 వస్తుంది. ఇక్కడ -7 మైనస్ ప్లస్ అవుతుంది. 2 6 12 అంటే -7 ప్లస్ 12 ఎంత, -7 ప్లస్ 12 ప్లస్ 5 వస్తుంది. డన్. ఇక్కడ R1ని మనం చేంజ్ చేసాం, ఇక్కడ 0 అయింది, ఇక్కడ -1 అయింది, ఇక్కడ 5 అయింది. డన్. ఈ R2 R3 అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ కాలం అనేది పివోట్ కాలం చేద్దాం. ఇక్కడ చూడండి సెకండ్ కాలంలో 2 జీరోలు ఉన్నాయి. ఈ -2ని కాస్త 1 చేద్దాం మనం, +1 చేస్తే ఏమవుతుంది, ఆ కాలం అనేది పివోట్ కాలం అవుతుంది కదా, అవకాశం ఉంది కదా. సో ఇక్కడ -2 పోవాలి అంటే నేను ఏం చేస్తానంటే, ఈ రో 2ని మొత్తం -2తో డివైడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ +1 రావాలి కాబట్టి. డివైడ్ చేస్తే ఇక్కడ +1 వచ్చిందా, డన్. +1 వస్తే ఏమైంది, ఇక్కడ ఇది పివోట్ కాలం అయింది. అండ్ ఇక్కడ 5/-2 -6/-2 అంటే +3 వస్తుంది. ఒకసారి చేయండి, -6/-2 అంట +3. డన్. ఇది =C అనుకోండి. ఇక్కడ సిమిలర్ పెట్టండి, ఈ B సిమిలర్ పెట్టి ఈ మ్యాట్రిక్స్ని Cకి ఇచ్చేసింది. C అనే మ్యాట్రిక్స్ ఇప్పుడు C మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ ఎన్ని పివోట్ కాలమ్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ పివోట్ కాలం అండ్ సెకండ్ కాలం కూడా పివోట్ కాలం, 2 పివోట్ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. హియర్ ఫస్ట్ అండ్ సెకండ్ పివోట్ కాలమ్స్, ఫస్ట్ అండ్ సెకండ్ కరస్పాండింగ్ పివోట్ కాలమ్స్ ఆఫ్ A ఫార్మ్ ఏ బేసిస్ ఫర్ కాలం A. ఇక్కడ బేసిస్ ఫర్ కాలం ఏ కనుక్కోవాలి. ఇప్పుడు మనం బేసిస్ ఫర్ కాలం ఏ = నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఎన్ని ఉంటే అన్నీ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ 1 -1 5 -4 2 6 ఎట్లా రాసామంటే, ఇక్కడ మనకు B మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం పివోట్ కాలం అయింది అండ్ సెకండ్ కాలం కూడా పివోట్ కాలం అయింది కదా. అయితే బేసిస్ ఫర్ కాలం ఏ ఇవి అవ్వదండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ ఫస్ట్ కాలము సెకండ్ కాలం అనేది బేసిస్ ఫర్ కాలమే అవుతుంది. ఇప్పుడు ఈ కాలంలో ఈ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలము సెకండ్ కాలం పివోట్ కాలం అయింది కదా, మనకి ఇచ్చిన క్వశ్చన్లో మ్యాట్రిక్స్ ఉన్నది కదా ఏ మ్యాట్రిక్స్, అందులో ఫస్ట్ కాలం సెకండ్ కాలం తీసుకోవాలి మనం. ఓకే, ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం ఉన్న సెకండ్ కాలంని తీసుకోవాలి మనం బేసిస్ ఫర్ కాలం ఏ అంటే. ఎందుకు థర్డ్ కాలం ఫోర్త్ కాలం ఇచ్చిపెట్టామంటే, మనకు B మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలమును సెకండ్ కాలమే పివోట్ కాలమ్స్గా మారాయి కాబట్టి, అందుకని ఏ మ్యాట్రిక్స్ నుంచి ఈ ఫస్ట్ కాలంని సెకండ్ కాలంని తీసుకున్నాను. ఇక్కడ చూడండి బేసిస్ ఫర్ కాలం ఏ ఇది, ఇగో ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం, ఇది ఏ మ్యాట్రిక్స్లో సెకండ్ కాలం. ఓకేనా, అది బేసిస్ ఫర్ కాలం ఏ అయింది. డన్. ఇప్పుడు ర్యాంక్ ఏ కనుక్కోవాలి. ర్యాంక్ ఏ కనుక్కోవాలంటే డైమెన్షన్ కాలం ఏ. డైమెన్షన్ కాలం ఏ అంటే ఏం లేదు, ఈ బేసిస్ ఫర్ కాలం ఏలో ఎన్ని ఉన్నాయి, 2 పివోట్ కాలమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు డైమెన్షన్ కాలం ఏ అవుతుంది అంటే 2 అవుతుంది. డైమెన్షన్ కాలం ఏ 2 అయినప్పుడు ర్యాంక్ ఏ వాల్యూ కూడా 2 అవుతుంది. ర్యాంక్ ఏ వాల్యూ కూడా 2. ఎందుకు 2 అయింది డైమెన్షన్ కాలం ఏ, ఇక్కడ ఫస్ట్ 1 పివోట్ కాలం అండ్ 2 పివోట్ కాలం, అంటే 2 పివోట్ కాలమ్స్ ఉన్నాయి కదా, అందుకని 2 వచ్చింది డైమెన్షన్ కాలం ఏ. ర్యాంక్ ఏ = 2. ఇప్పుడు ఫ్రమ్ మ్యాట్రిక్స్ C నుంచి మనకు ఇంకోటి కనుక్కోవాలి కదా, బేసిస్ ఫర్ నల్ ఏ. ఇక్కడ బేసిస్ ఫర్ రో ఏ కనుక్కున్నాం, బేసిస్ ఫర్ కాలం ఏ కనుక్కున్నాం, ర్యాంక్ ఏ కనుక్కున్నాం. ఇప్పుడు లాస్ట్ మనం బేసిస్ ఫర్ నల్ ఏ కనుక్కోవాలి కాబట్టి, ఇక్కడ C మ్యాట్రిక్స్ ఉంది, మనకు C మ్యాట్రిక్స్ ఉంది కదా. ఈ C మ్యాట్రిక్స్ ఏం చేయాలంటే, ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, ఇక్కడ C మ్యాట్రిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ B మ్యాట్రిక్స్ పివోట్ కాలం అయిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ అనేది Cకి ఇచ్చేసింది. ఓకేనా, అప్పుడు C మ్యాట్రిక్స్ ఏమైందంటే ఇది అయింది. ఇప్పుడు ఇది 3/4 మ్యాట్రిక్స్ కదా, అంటే 3 రోస్ ఉన్నాయి 4 కాలమ్స్ ఉన్నాయి. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ AX bar = 0 bar ఈజ్ ఈక్వివాలెన్స్ టు CX bar = 0 bar, వేర్ X bar = ఇది x1 x2 x3 x4. ఈ X బార్లో 4 ఎందుకు రాసామంటే, ఇక్కడ ఈ C కాలంలో C మ్యాట్రిక్స్లో 4 కాలమ్స్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని
ఎక్సెస్ పెట్టాలి. ఓకేనా, x1 x2 x3 x4. ఇప్పుడు 0 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 3 zeros పెట్టాను. ఎందుకు 3 zeros పెట్టానంటే ఇక్కడ సి మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి, 3 rows ఉన్నాయి కాబట్టి అందుకే 3 zeros పెట్టాను. డన్, ఇదొకటి గమనించండి. అండ్ ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటిది, ఏఎక్స్ బార్ ఇంటూ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. కానీ ఇక్కడ ఏ మ్యాట్రిక్స్లో ఇక్కడ సి ఉంది కాబట్టి ఏ ప్లేస్లో సి పెట్టాను అంతే. సిఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 బార్. ఇప్పుడు ఈ ఎక్స్ బార్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సి అంటే ఏంటి, ఇదే కదా మ్యాట్రిక్స్, సి మ్యాట్రిక్స్ ఇక్కడ రాయండి. ఈ ఎక్స్ బార్ అంటే ఏంటి, ఇదే కదా, ఇక్కడ రాయండి. 0 బార్ అంటే 3 zeros ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ వస్తాయి మనకు, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఇది x1 x2 x3 x4. ఈ రో మొత్తం ఈ కాలంకి మల్టిప్లై చేయండి. అర్థమైందా, ఈ రో మొత్తం ఈ కాలంకి మల్టిప్లై చేస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు x1 ఇంటూ 1 x1 ప్లస్ x2 ఇంటూ 0 ఎంత వస్తుంది, 0 వస్తుంది. అండ్ ఇక్కడ x3 మైనస్ 1 ఎంత వస్తుంది, మైనస్ x3. x4 5 ఇంటూ x4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇందులో నుంచి ఇది కూడా మల్టిప్లై చేయండి. సెకండ్ రో ఫస్ట్ కాలం, ఈ రోని దీనికి మల్టిప్లై చేయండి మొత్తానికి. చేస్తే ఇది వస్తుంది x1 మైనస్ x3 ప్లస్ 5x4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ పైన వాటిలో నుంచి మనం ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండి, ఫస్ట్ ఈక్వేషన్ రాసాం కదా మనం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఇది చేసాం కదా ఫస్ట్ రో. ఇక్కడ నుంచి మనం x1 మైనస్ x3 ప్లస్ 5x4 ఈజ్ ఈక్వల్స్ టు 0 రాసాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి x1 వాల్యూ ఇంత వస్తుంది, ఇందులో నుంచి x1 వాల్యూ ఇంత వస్తుంది. ఇది ఇక్కడ ఆపేసి ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రో చేయండి. ఇప్పుడు నేను చెప్పింది ఫస్ట్ రోనే, ఒకసారి గమనించండి బ్యాక్వర్డ్ చేసుకొని. సెకండ్ రో ఇది ఈ కాలంని మల్టిప్లై చేయండి. సెకండ్ రో ఈ కాలంని మల్టిప్లై చేస్తే మనకు ఇలా వస్తుంది. ఒకసారి వీడియో పాజ్ చేసుకొని అన్నా వినండి, లేదంటే వినలేను నేను ఇట్లా అంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రెస్ చేసి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇది చేస్తే ఎంత వస్తుంది, x2 మైనస్ 5/2 x3 ప్లస్ 3x4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో నుంచి మనం x2 వాల్యూ రాసుకోవాలి. ఈ మైనస్ ఈ ప్లస్ అటు పోతే 0 దిక్కు మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మనకు x1 వాల్యూ వచ్చింది, x2 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ x1లో గమనించండి x3 x4 ఉన్నాయి, x2లో గమనించండి x3 x4 ఉన్నాయి. అంటే ఇక్కడ x3 x4 అనేటివి ఏంటి అంటే ఫ్రీ వేరియబుల్స్. ఓకేనా, యూనిట్ 1లో వచ్చింది మీకు, యూనిట్ 1లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ x3 x4 అనేది ఫ్రీ వేరియబుల్స్. ఇయర్ x3 అండ్ x4 ఆర్ ఫ్రీ వేరియబుల్స్. సో మనం x బార్ అనేది ఇలా రాసుకోవాలి. ఇప్పుడు x1 వాల్యూ ఏమొచ్చింది మనకు, x3 మైనస్ 5x4 వచ్చింది. x2 వాల్యూ ఎంత వచ్చింది, ఇక 5/2 x3 మైనస్ 3x4 వచ్చింది. అండ్ x3 వాల్యూ ఫ్రీ వేరియబుల్ కదా, సో x3 వస్తుంది. x4 వాల్యూ ఫ్రీ వేరియబుల్ కాబట్టి x4 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే x బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందులో నుంచి x3ని కామన్ తీయండి. x3నే కామన్ తీస్తే ఇక్కడ x3 ఉంది కదా 1 వస్తుంది. ఇక్కడ x3 కామన్ తీసాం కాబట్టి 5/2, ఇక 5/2. ఇక్కడ x3 కామన్ తీసాం కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ x4 ఉంది, x3 లేదు కాబట్టి 0. ప్లస్ మళ్ళీ x4ని కామన్ తీయండి, తీస్తే ఇక్కడ x4 కామన్ వస్తుంది. ఇక్కడ ముందేముంది -5 ఉంది కాబట్టి -5. x4 కామన్ వచ్చింది, -3 ఉంది, -3. ఇక్కడ x3 ఉంది, x4 లేదు కాబట్టి 0. ఇక్కడ x4 ఉంది కదా 1. ఇప్పుడు ఇది బేసిస్ ఫర్ నల్ ఏ. ఇవి ఉన్నాయి కదా ఈ కాలమ్స్ అనేవి, ఈ 2 కాలమ్స్ అనేవి బేసిస్ ఫర్ నల్ ఏ అవుతాయి. ఇక ఒక సెట్లో రాయండి అంతే. ఇది అయిపోయిందండి, సెకండ్ ప్రాబ్లం కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, థర్డ్ క్వశ్చన్ అనేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. ఓకే, ఎన్ని పార్ట్స్ అవుతాయో తెలియదు. ఇప్పుడు ఇది పార్ట్ 1 కదా, నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో నేను 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు పార్ట్ 2లో కూడా క్వశ్చన్స్ మిగిలితే నేను పార్ట్ 3 చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇది ఫైండ్ ద బేసిస్ ఫర్ రో స్పేస్, కాలమ్ స్పేస్, నల్ స్పేస్ అండ్ ర్యాంక్ ఏ. ఇప్పుడు చెప్పిన సెకండ్ ప్రాబ్లం ఎలా చేశారో ఈ థర్డ్ ప్రాబ్లం కూడా అలాగే చేయండి. ఓకే, మీరు చేసుకొని పెట్టుకొని నేను నెక్స్ట్ అదే చేస్తాను వీడియో, థర్డ్ క్వశ్చన్, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.